యెషయా గ్రంథం 48వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, నా హస్తము ఒక నిమిషం. పద్దెనిమిది 19 వచ్చిన 17-18 వచ్చిన. నీ విమోచకుడును నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈలాగు సెలవించుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా నాకు నేనే నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నడవలసిన త్రోవ నేను నిన్ను నడిపించదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుకొనుచున్నాను. నేనెంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల ఒకవేళ నువ్వు ఆలకిస్తే నీ క్షేమము నది వలెను, నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఇక్కడ నీ నీటి సముద్ర తరంగము వలె ఉండదు. 4 విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు చెప్పాడు? మొదటిది, మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. నా ఆజ్ఞలను ఏమని చెప్పాడు? అంగీకరింపవలేను. ఎటువంటివి? ఆజ్ఞలు కనుక అంగీకరిస్తే మొదటిది ఏంటంట? క్షేమము. రెండవది ఏంటి? నీవు నడవలసిన త్రోవలు నిన్ను నడిపించడం. మూడవది ఏంటి? నీతి సముద్ర తరంగముల నీతి సముద్ర తరంగము వలె నీ జీవితంలో ఉండబోతుంది. ఇప్పుడు ఆజ్ఞలు అనుసరించడము, ఎందుకు ఆజ్ఞలు అనుసరించాలి? అసలు ఆజ్ఞలు అంటే ఏంటి? ఏ ఆజ్ఞలు అనుసరించమని దేవుడు చెప్తున్నాడు? మనం ఏ ఆజ్ఞలను అనుసరిస్తున్నాం అసలు అనేది ఈ మధ్యాహ్న కాలము ప్రభు బలను సమీపించే సమయంలో అసలు ఆజ్ఞలు అనగానేమి, అనుసరించకపోతే ఏం జరుగుతుంది, అనుసరించడం వలన ఏం జరుగుతుంది అనే విషయాలు ఒకవేళ అవకాశం ఉంటే ఒక 5 తలంపులు మనం చూద్దాం. సరే, ఏ విధమైనటువంటి ఆజ్ఞలు అనుసరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు? చాలా ప్రాముఖ్యమైన విషయం. అసలు ఆజ్ఞలలో పాత నిబంధన కాలం చూస్తేనేమో 10 ఆజ్ఞలు కనపడతాయి. క్రొత్త నిబంధన కాలంలో చూస్తేనేమో 2 ఆజ్ఞలు కనపడుతున్నాయి. బైబిల్ అంతటిలో చూస్తే దాదాపు 8,000 పైచిలకు ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని వేలు? 8,000 పైచిలకు. అంటే ఆజ్ఞ షరతుతో కూడినటువంటి ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఇది చేస్తే నీకు ఇది చేస్తా అంటే అది ఎట్లుంటుంది? అది ఆజ్ఞనే. కానీ నువ్వు అది చేస్తే నీకు ఇది చేస్తానంటాడు. ఇలాంటివి అన్నీ కలుపుకుంటే 8,000 పైచిలకు మనకు కనపడతాయి. కానీ ఇది అన్ని చూడగలమా మనం? మనకున్న పరిధిలో, మన అనుకూల సమయంలో ఒక 3-4 తలంపులు, ఒకవేళ టైము అనుకూలించబడితే ఒక 5 విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిది దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదటిది దేవుడు ఏం చెప్పాడు?
ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలించాలి. ఉదాహరణ చూడండి, ఏం చెప్పాడంటే 20వ అధ్యాయము నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, ఎక్కడెక్కడ ఉండకూడదో చెప్పాడు. మళ్ళీ ఇంకా డీటెయిల్స్ గా, పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని, దేని ఉండే ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను కాబట్టి మొట్టమొదటిది ఇశ్రాయేలీయులకు చెబుతున్న విషయం. ఇది ఎవరు చెప్పాడు? ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ఆజ్ఞ. మరి కృత నిబంధన కాలంలో మనకేమని ఆజ్ఞ చెప్తున్నాడు? మనకేం ఆజ్ఞ చెప్తున్నాడు? మొదటి ఆజ్ఞ చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. 12-13 చదువు వీలైతే. మొదటి ఆజ్ఞ ఏంటి అసలు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు ఏంటంటే ఏమంటున్నాడు ఇది? నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు. ప్రేమలా ద్వేషాలు ఇప్పుడు మనకుండే ఎక్కువ. ఎక్కడైనా కనపడుతున్నాయి ప్రేమల సంఘాలలో. మరి వాక్యం ఏం అర్థమవుతుంది వాళ్ళకు? అసలు ప్రేమ లేదండి. నటనాది విశ్వాసాలని ఏం చేస్తున్నారు? నటిస్తూ వారికి వారే ఏం చేసుకుంటున్నారు? మోసపోతున్నారు, భ్రష్టు పట్టిపోతున్నారు. మేమే నీతిమంతులం. దాని స్వనీతి అంటారు. దాన్ని ఏమంటారు? స్వనీతి. శాస్త్రుల నీతి అంటారు. దాన్ని ఏమంటారు? మా అంత నిష్ఠ గరిష్ఠులు, మా అంత భక్తిపరులు మేమే. ఇంకా అది ఎవడనుకుంటారు? శాస్త్రం. మరి శాస్త్ర నీతి మన నీతికి వ్యత్యాసం ఏంటో తెలుసా? రండి మత్తయి సువార్త. ఈ బుద్ధిహీనులకు ఆ వాక్యం తెలుసా అని ఏం చెప్పాడు చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇప్పుడు ఎవడు పడతాడు చచ్చిపోతే మహిమలోకి పోయినాడని చెప్పకూడదు. నేనైతే చెప్పను ఈ వాక్యాన్ని బట్టి. అంటే వీళ్ళు ఎలాంటి నీతి పరులు? శాస్త్రంలో ఎలాంటి నీతి. వాడు అట్టోటోడు ప్రార్థన కూడా చేస్తారు. వీడు ఇట్టోటోడు. దేవుడికి తెలీదా ఎవడు ఎట్టోటోడు పుట్టించినాడో తెలీదా? అంటే దేవుడికే సలహాలు ఇస్తారు. వీళ్ళందరినీ ఏమని పిలుస్తారంటే ఈ వచ్చిన కాడ కట్టేయచ్చు. ఈ వచ్చిన అందరినీ బందీ చేస్తుంది. పై భాగం, కింది భాగంగా. ఇది స్వనీతి అంటారు. దాన్ని ఏమంటారు? స్వనీతి అంటారు. శాస్త్రుల నీతి అంటారు. శాస్త్రులు ఎలా ఉంటారంటే సున్నం కొట్టిన సమాధిలాగా ఉంటారంట. ఎట్టుంటారు?
బయటికి ఎట్టుంటారు? అబ్బో ఎంత అందంగా ఉంటున్నాం, లోపల ఎట్టుంటారు? కంపుతో కూడినటువంటి. కాబట్టి శాస్త్రులు అలాంటి. మరి పరలోకం పోవాలనుకున్నాడు ఎట్టుండాలంట? అక్కడే చెప్పింది 2వ భాగంలో, వాళ్ళ నీతి కంటే కూడా ఇంకా ఎక్కువ నీతి ఉండాలి. శాస్త్రుల నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల ఏమవుతుంది? అన్నీ ఉంటాయి, ఏమవుతుంది? అన్నీ ఉంటాయి, ఏమవుతుంది? పరలోకం పోతుంది. పరలోకం పోయిందంటే ఏమున్నట్టు? నరకంలో ఉంటుంది. ఇంకా అది మిస్ అయిందంటే ఆడుండాలి, వేరే ఆప్షన్ లేదు. ఇక పరలోకం మిస్ అయిందా, నో డౌట్ ఎక్కడుందో ఖచ్చితంగా నరకమే. నరకానికి వెళ్ళే లిస్టు ఎదుటి వ్యక్తిని తూలనాడటం, దూషించటం, గేలి చేయటం, అవమానపరచటం, క్యారెక్టర్ లెస్సని చిత్రీకరించటం. వీళ్ళందరూ ఎవరు? శాస్త్రుల పరిచయం. యేసుక్రీస్తుని సిలువేసింది ఎవరు? సిలువకు అప్పగించింది ఎవరు? శాస్త్రుల పరిచయం. అంటే యేసుక్రీస్తుని సైతం శాస్త్రుల పరిచయం ఏం చేస్తారు? మరణ శిక్షకు అప్పగిస్తారు, ప్రేరేపిస్తారు. ఎవరిని? పిలాతును. మాకు బరబ్బ కావాలా అవసరం అనుకుంటే, మీ విడిపించాలనుకుంటే ఎవరు విడిపించండి? బరబ్బను విడిపించండి. మరి యేసుని ఏం చేయాలయ్యా? ఏం చేయాలన్నా? సిలువేయమని చెప్పింది ఎవరు? ఈ శాస్త్ర పరిచయం. ఎందుకంటే వారు ప్రజలకి మేలు చేస్తే ఒప్పుకోరు, వాళ్ళకి రూపాయి తగ్గుతుంది ఒప్పుకోరు, వారి పేరు పొగడకపోతే ఒప్పుకోరు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ దేవుడికి ఉండే అలవాటు శాస్త్రుల పరీక్షలకి అది కనపరుచుకోవాలి ఎప్పటికప్పుడే. మా పేరు చెప్పకపోతే ఏంది ఏమంటారు? మా పేరు రాలేదు, ఎంతమందికి గుర్తొచ్చినారు, నా పేరు ఒక్క పేరే గుర్తులేదు నీకు. అదే చేస్తత్వం. ఇప్పుడు డబ్బులు ఇచ్చి పొగిడించుకోవాలనుకుంటే ఒకడు వస్తాడుగా పొగిడేవాడు, వాడి పేరేం పేరు మర్చిపోయాడు, పొగుడుతూనే ఉంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమ, అది మిస్ అయింది. అక్కడ ఓటమి పాలైపోయాం. ప్రేమ లేదు, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్ర, స్వార్థం. వాడేంటి, ఆమెంటి, అదేంటి కదా ఉంటాయి ఇలా కొంతమంది. పోనీ ఒక 1000 మంది ఉన్నారు, 10,000 మంది సంఘం ఉంది. అన్ని వేల మంది సంఘంలో ఆ 2-3 ఏముందనే అనడానికి వీలుందా? మరి 2-3 ఉంటే ఆ 2లో ఎట్టుంటే ఒకరినొకరు ప్రేమించుకునే అలవాటు. ఇది దేవుడు ఆజ్ఞ. ఇది చేయకుండా మనం ఎలా పనులు చేయవేయాలి? ఎందుకు మన మధ్యన శత్రుత్వం ఉంది? ఇంకా మన మధ్యన విభేదాలు ఎందుకు ఉన్నాయి? ఎందుకు మనం ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేస్తుంటాం? కాబట్టి ఇక్కడ ఏమంటారంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే దాన్ని మనం అనుసరించాలి. దాని ముందు మనం ఏం చేయాలా? ఏ విషయాల్లో మనం అనుసరించలేదో, ప్రభా పలాని వ్యక్తి పట్ల నేను ప్రేమ చూపలేకపోయాను, నువ్వు ప్రేమించినంతగా నేను ప్రేమించలేకపోయాను, అసూయపడ్డాను, ద్వేషం కలిగి ఉన్నాను, నా ప్రయత్నాలు నేను చేస్తున్నా ప్రభా, కానీ నీ ఆజ్ఞను మీరుతున్నాను. ఆజ్ఞ మీరినందువలన ఆదామవలు ఏం చేయబడ్డారు? తోట నుండి గెంటి వేయబడ్డారు. అంటే ఒట్టి తోట నుండే కాదు,
అన్నిటి నుండి వెలివేయబడ్డారు. దేవుని ప్రేమకు దూరం అయ్యారా? తోటకు దూరం అయ్యారా? దేవుని సహవాసం దూరం అయిందా? దేవుని స్వరం వినలేకపోతున్నారా? దాక్కునే పరిస్థితి, సంభాషణ లేకుండా పోయింది. దేవుని మహిమను కోల్పోయినారు. దిగంబరులను తెలుసుకోగలిగారు. భ్రష్టు పట్టి. అందుకని ఆజ్ఞ మీరినందువల్ల అంత ప్రమాదం జరిగింది. మనకు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే అది, మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. ఏ విధమైన ప్రేమ అది? ఏ విధమైన ప్రేమ? ప్రాణము పెట్టినంతగా ప్రేమించాలి. ఏంటి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ? దాన్ని మనం అనుసరించాలి. దేవుడు ఇచ్చినది ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, అగాపే ప్రేమ. మీరు కూడా ఆ ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ లేనప్పుడు మనం నిత్య రాజ్యాన్ని వారసులం కాలేము. పేరుకే మనం క్రైస్తవులు, శాస్త్రులు, పరిశీలమే. ఆ లక్షణాలు మన దగ్గర లేవు. ఎదుటి వ్యక్తిని ప్రేమించడం, గౌరవించడం, అది లేనప్పుడు మన భక్తి, మన విశ్వాసం, మన సేవ, మన పరిచర్య, మనకున్న స్థలాలు, పొలాలు, ఆస్తులు అన్నీ కూడా బుడగలు మూసుకుంటాం. ఏది మిస్ అయితే? దేవుని ప్రేమ మిస్ అయితే. ఇది మొదటి. రెండోది దేవుడు ఏం చెప్పాడో తెలుసా? రెండోది చూద్దాం. రెండోదిగా మనం గమనిస్తే, దేవుడు ఆజ్ఞను అనుసరించమని చెప్పడంలో రెండోదిగా మనం చూద్దాం. రెండోదిగా చూస్తే నిర్గమకాండం 16:29. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన గనుక. 16:26. 29 అని చెప్పానా? 26. 6 దినములు దానిని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు. అట్లు జరిగను. ఏం చేయాలంట? 6 దినములు నువ్వు ఏమైనా చేసుకో. 6 దినములు కూర్చుకోవచ్చు అంట. కానీ 7వ దినం ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? యూదులు ఏం చేశారో మనం ఏం చేస్తున్నామో చూడండి. 23వ వచనం చూడండి. యూదులు ఏం చేశారు? వాళ్ళు చేసింది ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆయన చెప్పిన ఆజ్ఞ మనం చేస్తున్నాం. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది. రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసిన దాన్ని కాల్చుకొనుడి, వండుకొనవలసిన దాన్ని వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినదంతయు ఉంచుకొనుడి. అంటే ఉదయం తర్వాత ఎవడు నిప్పు వెలిగించుకోకూడదు, వంట చేసుకోకూడదు, నీరు కాసుకోకూడదు, టీ కాసుకోకూడదు, ప్రయాణం చేయకూడదు, పనికి వెళ్ళకూడదు, బరువులు కూడా మోయకూడదు. ఇవన్నీ చేశారండి. ఇవన్నీ యూదులు చేశారు. ఇవన్నీ మనం చేస్తున్నామా?
ఎక్కడికి వెళ్ళకుండా 7వ దినం అంతా కూడా దేవుని సన్నిధిలోనే గడుపుతున్నామా? 7వ దినమంతా విపరీతమైన ఫోన్లు మాట్లాడుతున్నామా? 7వ దినమంతా విపరీతమైన పనులు పెట్టుకుంటున్నామా? ఎక్కర్లేని పనులని, పనులు, ప్రయాణాల్లో, ఫంక్షన్లో మనకు యూదులకు ఉన్న వ్యత్యాసం చూడండి. కాబట్టి ఎందుకు ఆ ఆజ్ఞను చెప్పాడు? ఈ విశ్రాంతి దినాన్ని గురించి ఎందుకంత ప్రత్యేకత ఇచ్చాడు? ఇంకొంచెం ముందుకెళ్తాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, ప్రయోగాలు చేద్దాం. 29వ వచనాన్ని ఇప్పుడు చూద్దాం. చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తన చోటు అంటే 7వ దినముది కూడా 6వ దినమే తెచ్చుకోవాలి తప్ప 7వ దినం నువ్వు ఏది తెచ్చుకోవడానికి వీలు. మనమైతే అన్నీ 6వ పెట్టుకుంటాం. యూదులకు మనకి ఎంత వ్యత్యాసం చూడండి. వాళ్ళు తూర్చే తప్పకుండా ఫాలో అయ్యారు. కానీ వాళ్ళకి పరలోకం ఉంటుందా అంటే చెప్పలేదు. గ్యారెంటీ పరలోకం మన పరలోకం. కాబట్టి ఇక్కడ అద్భుతాలు మనం గమనిస్తాం. చూడండి, నిర్గమకాండం ఎందుకు మనం దాన్ని జరుపుకోవాలంటారు? నిర్గమకాండంలో అది ఎందుకంత విశిష్టత దానికి ఇచ్చాడు దేవుడు. చూడండి, ఏం చేయాలంట? 20వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవైనను, 2 నీ కుమారుడైనను, 3 నీ కుమార్తె అయినను, 4 నీ దాసుడైనను, 5 నీ దాసి అయినను, 6 నీ పశువు అయినను, నీ ఇంట్లో ఉన్న 7 నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను. అది ప్రభు కొరకే ప్రతిష్ఠితమైన దినము. కనీసం నీ మొబైల్ చేయకూడదు, నీ ల్యాప్టాప్ చేయకూడదు. చూడండి, మేసిన్ వర్క్ అయితే సుత్తే చేయకూడదు, కాపీ చేయకూడదు. వడ్రంగి పని అయితే చిత్రి పట్టకూడదు. కుండలు చేసే వాళ్ళైతే సార తిప్పకూడదు. బట్టలు నేసే వాళ్ళైతే బట్టలు నేయకూడదు. బట్టలు కుట్టేవాడు కూడా కుట్టకూడదు. అర్థమవుతుందా? మరి చేతి పని చేసుకునే వాళ్ళు మేడే చేయలేదు, 1వ తారీఖు చేయలేదు. కానీ చేయకుండా ఉండాల్సింది ఇప్పుడు ప్రమోదీనం. అతి ప్రామాణికమైనటువంటిది. ఎంత లిస్ట్ చెప్పాడు చూడండి. 10వ వచనం నోట్ చేసుకోండి. లైఫ్లో ఎప్పుడు మర్చిపోవద్దు. నేను ఉంటున్నా పోతానో తెలియదు. చాలా ప్రాముఖ్యమైనది. 7 అంశాలు చెప్పాడు ఒక వచనంలోనే, 10వ వచనంలో. ఇప్పుడు ఈ వాక్యానికి మనం ఏం సమాధానం చెప్తాం? ఎన్నిసార్లు మనం ఎగరగొట్టలేదు ఆరాధన, ఎన్నిసార్లు మనం మిస్ అవ్వలేదు. ఆ రోజే ఎక్కలేని ఫంక్షన్లు, ఆ రోజే శుభకార్యాలు, ఆ రోజే ప్రోగ్రామ్స్, ఆ రోజే పనులు, ఆ రోజే ప్రయాణాలు. మనము ఆదాము వలకంట విధేయులు, మనం శాస్త్రుల పరిశీలన కంటే విధేయులు. క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే దేవుడు అనుసరించండి అని చెప్తుంటే మనం దాన్ని ఖచ్చితంగా చేయట్లేదు. దేవునికి
ఒక అద్భుతమైన విషయం చెప్పాడు అక్కడ చూడండి. ముప్పై 31వ అధ్యాయము 14వ వచనం. మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, అది పరిశుద్ధమైనది. దానిని అపవిత్రపరచువాడు ఆదివారం. ఇప్పుడు మనం యూదులం కాదు కాబట్టి దానిని మనం ఏం చేయకూడదంట? అపవిత్రపరచడం అంటే రాకపోవటం, అటెండ్ అవ్వటము పరిశుద్ధపరచడం, ఆబ్సెంట్ అవ్వటం దాన్ని ఏం చేస్తున్నట్టు మనం అనుకుంటాం. ఒక వారం పోకపోతే ఏమనుకుంటాం అంటే మనం వెళ్ళకపోవటం వల్ల ఏమవుతుందంటే అది పరిశుద్ధమైన దినం కాస్త అపవిత్రంగా మార్పు చెందుతుంది. ఎంత భయంకరంగా ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత ఘోరమైన కార్యానికి దోహదం చూపుతుందో చూడండి, ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చిపెడుతుందో చూడండి. ఇప్పుడు మనం ప్రభు దగ్గర ప్రభు యూదులు ఎంత గొప్పయ్యా, నేనెంత దౌర్భాగ్యం, నువ్వు పరిశుద్ధపరిచిన దాన్ని నేను రాకపోవడం వల్ల ఏమవుతుంది? అపవిత్రమవుతుంది. గుండె బాదుకున్నా కూడా దాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని మనం ఏం చేస్తాం? మిస్ అవ్వడం వల్ల అపవిత్రత వస్తుంది. దానికి తగిన శిక్ష మనం ఎప్పుడైనా క్రియల ఫలం ఉన్నా లేదా ప్రతి వానికి ఇచ్చుటకు వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద. కాబట్టి మనం ఇలా నష్టపోవాలి. ఇంకా చూడండి, కొంచెం ముందుకెళ్ళి చూస్తే విశ్రాంతి దినము పరిశుద్ధమైన దానిగా చెప్పిన దేవుడు నిర్గమకాండంలో 31వ అధ్యాయంలో మరొక అద్భుతమైన మాట చెప్తూ వచ్చాడు. 15వ వచనం. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. పరిశుద్ధమైనదే కాదంట, ఇంకేమైంది? అది ప్రతిష్ఠితమైన దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక, వాళ్ళ తీర్మానం అది, యూదుల తీర్మానం అది. మరి మన తీర్మానం ఏంటి? పని చేయకపోతే పర్వాలేదంట, పని చేస్తే తప్పకుండా ఏమవుతాడు? మరణం. కాబట్టి మనం నష్టపోవటానికి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు రావటానికి ప్రభుత్వ సమాధాన పడకపోవటం, అందువలన అది నష్టం. మరణం అనేది కొంచెం మనం ఏమనుకున్నాం? నష్టం అనుకున్నాం, బాధ కలిగించింది, వేదన కలిగించింది. కానీ మనం ఇలా నష్టపోతున్నాం, యూదులు అట్లా నష్టపోవటం. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఎంత అద్భుతంగా చెప్తూ వచ్చాడు. 35వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండం 35వ అధ్యాయం 3వ వచనం. విశ్రాంతి దినమున మీరు
మీ ఇండ్లలో ఎక్కడను మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని అంటే టీ కాఫీ కూడా కలుపుకొద్దు, భోజనం వండుకొద్దని మన వల్ల అవుతుందా? నేను ఊరు వెళ్ళా, ఊరు పేరు మంత్రం పేరు చెప్పాను. వాళ్ళు మాంసం కూడా తెచ్చుకొని వండుకొని తిని పడుకుంటారు. 600 రూపాయలు ఉంటుంది. ఆ పాస్టర్ గారు ఇవాళ విజయవాడ నుంచి జాషువా గారు వచ్చారు మన మందికి. ఈరోజు ఎవరు మాంసం కూడా తెచ్చుకోకండి. ఒకవేళ తెచ్చుకున్నా భద్రపరచుకొని ఆరాధనకి రండి అని చెప్తే వస్తే ఒకటి 9 వండేసుకుంటారంట, 9:30 తినేస్తారంట. ఎక్కడ 10:30 ఆరాధన. ఏం చెప్తారంట? ఇంకా ఆరాధన టైం కాలేదు, ఫుల్గా తిరిగి వాకట్ట నడుగు వారసలట నిద్రపోతుంది. చూడండి, ఆయన అంటాడు శనివారం నుంచే ఎవరు మటన్ తెచ్చుకోరు, ఎవరు చికెన్ తెచ్చుకోరు. అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత తెచ్చుకొని విధంగా బ్రదర్ వెళ్ళిన తర్వాత తెచ్చుకుందాం, మీటింగ్లు అయిన తర్వాత తెచ్చుకుందాం. కావాలంటే మనమే ప్రాణం ఎందు చేసుకుందాం, కృతజ్ఞత పొడికి పెట్టుకుందాం. కానీ ఎవరు మాత్రం ఏం తెచ్చుకోరు, చికెన్ మటన్. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? 18 మంది కూర్చున్నారు. ఆదివారం ఎంతమంది కూర్చున్నారు? 18 మంది కూర్చున్నారు. నేను అనుకుంటా కదా 20, 25, 30 లోపు ఉన్నట్టున్నారు మీ సంఘం. అందరూ రారు కదా, ఎవరెవరు ఏదో కారణం చేత మిస్ అవుతున్నారు అనుకున్నాం. సోమవారం 825 మంది కూర్చున్నారు. సోమవారం రాత్రి మీటింగ్ ఎంతమంది కూర్చున్నారు? ఆదివారం ఎంతమంది కూర్చున్నారు? నేను అడిగాను, ఏమండి మీ సంఘం ఎంతమంది? ఒక 650 నుంచి 750 దాకా. సోమవారం ఎంతమంది, ఆదివారం ఎంతమంది వచ్చారు? ఇప్పుడు చెప్పు, అసలు సంఘం ఏది? మరి ఆదివారం రాని సోమవారం ఎందుకు వచ్చారు అంతమంది? ఎలాంటి సమాజం ఉందో చూడండి. దేవుడితో పని లేదు కొంతమంది, కొంతమందికి ఏం లేదు, దేవుడితో పని లేదు, దేవుని ఆజ్ఞతో పని లేదు, దేవుడి సంకల్పంతో పని లేదు, దేవుడి చిత్తంతో పని లేదు. వాళ్ళకి నచ్చింది చేసుకోవడం. యూదులు ఎంత పర్ఫెక్ట్ అంటే బరువు మోయే, వంట చేయరు. వాళ్ళ ఇంట్లో పశువు కానీ, ఎద్దు కానీ, గాడిద కానీ పాలేరు, ఎవడు పని చేయరు. అది నువ్వు. మరి మనం ఎందుకు ఇలా ఉన్నాం? వాళ్ళకి డబ్బులు రావాలి, మనకే డబ్బులు వస్తుంది. చాలా జాగ్రత్త. రెండవ ఆజ్ఞ చాలా ప్రమాదకరమైనది. దాన్ని మనం ఏం చేయాలో తెలుసా? దాన్ని అపవిత్రపరచకూడదు. రెండవది, దాన్ని పరిశుద్ధంగానే మనం ఎందుకలాగా పరిశుద్ధమైంది చూడండి. నిర్గమకాండలో ఒక మాట చెప్పాడు సార్, లేవియకాండం ఒక మాట చెప్పాడు. పంతొమ్మిది అధ్యాయంలో వచ్చింది. అది కాదు, కొత్త విషయం. 23 అధ్యాయం 3 వచ్చింది. 24 వచ్చినప్పుడు చూద్దాం. 6 దినములు పని చేయవలేను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము, అంటే పరిశుద్ధ సంఘముగా కూడుకునే దినం. వారము ఏ దినం అంటే అది
పరిశుద్ధ సంఘముగా కూడుకునే దినం. ఎంతమంది కూడుకుంటున్నాం మనం? వీలైతే కూడుకుంటూ లేకపోతే లేదా? అంటే మనకు భక్తి ఎక్కువైతుందా తక్కువైతుందా? కాబట్టి మనం పరీక్షించుకోవాలి. ఈ రెండవ ఆజ్ఞ నా జీవితంలో ఎలా ఉంది ప్రభా? వాళ్ళు యూదులు ఇంత బెటర్ ఎలా అయ్యారు, నేను ఎందుకు ఇంత దరిద్రంగా జిగజారిపోతున్నా? పరీక్షించుకోవాలి. అద్భుతమైన మాట 24 కూడా చదవండి. నీ ఇశ్రాయేలులతో ఇట్లనము, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగతని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఏమంట? పరిశుద్ధమైన సంఘము. సంఘం ఏ రోజు కొడుకుంటారు? ఆదివారం. అది పరిశుద్ధమైనటువంటిది. సంఘముగా కూడుకోవాలి మనం. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంట? ఎబ్రీ పత్రిక 10:24 ఎబ్రీ పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఏం చెప్తున్నారంట? సండే ప్రభు దినం రోజు ప్రభు సన్నిధిలో గడపకుండా మానుకునే స్వభావం. అప్పుడే గుర్తొస్తుంది. అది ప్రభువుకు ప్రతిష్ఠితమైనటువంటి దినం. ప్రభు మహిమ కొరకై ఏ పని చేయకూడదు. ఆ దినమంతా ప్రభుతో గడపాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మనకు ప్రభు కొరకే జీవించాలి. 6 దినములంటే 18 డ్యూటీలు చేసుకోండి. ఓటీలు డ్యూటీలు అంటారా? 8 అవర్స్ అయితే ఎన్ని డ్యూటీలు వస్తాయి రోజుకి? 3 వస్తాయి. మరి 6 రోజులకైతే 18 డ్యూటీలు చేసుకో. బట్ ఆదివారం మాత్రం ఏ పని చేయడానికి చేస్తే సువార్థికుడు పని చేయాలి. ఏ పని? 2 తిమోతి పత్రిక 4:5 చూడండి. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? 2 తిమోతి 4:5 చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటో చెప్పాడు ఇక్కడ. అయితే అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయాల. ఏం చేయాలంట? సువార్తికుని పని శ్రమపడాలి. సువార్తికుని పని. కాబట్టి సువార్తికుడుగా కొన్ని బాధ్యతలు స్వీకరించాలి. శ్రమపడాలి. నా వరకు నేనేదో చేసుకున్నానో చూసుకున్నానో పోయినానంటే కాదు. ఇదొక సంఘం, ఇదొక సమాజం. ఎంతమంది ఉన్నా ఏం చేయాలా? కలిసి మాట్లాడుకోవాలా. ఇలా చేద్దామా, అలా చేద్దామా, అది బాగోదేమో, ఇది బాగోదేమో. కాబట్టి సంఘముగా కూడుకొని కలిసి ఏం చేసుకోవాలి? మాట్లాడుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక సంఘానికి ఉండాలి. నా దారిలో నేను వచ్చిపోతాను, నీ దారిలో నువ్వు వచ్చిపోయాను, దారిలో వచ్చిపోతాను. అట్లాగే ఉంటుంది. ఒక గొప్ప ప్రణాళిక ఉండాలి మనకి. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుంటే ఇది రెండవది. మూడవదిగా చూడండి. మూడవదిగా మనం చూస్తాం. మొదటిది ఏం చూసాం?
ఒకరినొకరు ప్రేమించు. ఒకరినొకరు ప్రేమించు. రెండవది, విశ్రాంతి దినము 6 దినములు పని చేసుకొని 7వ దినము నీ ఇంట్లో ఏది పని చేయకూడదు. దేవుని ప్రార్థన చేయటమో, ప్రకటించటమో, ఆరాధించటమో, ధ్యానించటమో, ఇలాంటిది పనిగట్టుకొని పెట్టుకోవాలి. మూడవది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో 26వ అధ్యాయము లేవియకాండ 34 వచ్చింది. ఇరవై 36. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములో ఉండగా వారి హృదయములో అధైర్యం పుట్టించను. కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గము ఎదుట నుండి ఆ, పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదారు. వీడు చప్పుడుకే తరుమువాడు లేకయే పడేదారు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకరి మీద ఒకడు పడేదారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో రాస్తా ఉన్నాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32-33 చదువు. ఇశ్రాయేలీయులు ఏం ఫాలో అయ్యారు? అక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోనునొద్దకును సర్వ సమాజము యొద్దకును వారిని తీసుకొని వచ్చి వానికి ఏమి చేయవలెను అది విశదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. ఏం చేసినారంటాడు? ఏం నేరం అది? ఏమో కొడుకో కూతురు పుట్టింది, నీళ్ళు కాసి స్నానం చేపారుగా. మరి అప్పుడు ఏం వాడారు? వంట చిరిక గ్యాస్లా? వంట చిరికే వాడారు. మరి కట్లేరుకొని వచ్చి పిల్లగాడికి స్నానం చేపిద్దాము, చికాకు అవుతుంది, అసలేం నేనేలా నిద్ర పట్టట్లేదు ఆడికి అని కట్లేరుకుంటుంటే కూడా పనిష్మెంట్. చూసారు ఎన్ని చెప్పాము? కాబట్టి కట్టెలు కూడా ఏరుకోకూడదు, బరువు కూడా మోయకూడదు, ఇంట్లో నుంచి బయటకు కూడా పోకూడదు, వాళ్ళు నిప్పు వెలిగించుకోకూడదు, టీ కాసుకోకూడదు, భోజనం వండుకోకూడదు. ఎవడు ఏ విధమైన పని మరి మనం బెటరా వాళ్ళు బెటరా? అయినా వాళ్ళకి పర్లేదు, అయినా వాళ్ళకి. ఎందుకంటే యేసుని సొంత రక్షకుడు వాళ్ళు ఇంకేం చేయలేదు, అంగీకరించలేదు. ఇన్ని నిష్ఠాగరిష్టలు ఉన్నప్పటికీ కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళకే లేకపోతే మనకు ఉంటుందా, అది మనం పరిశీలించాం. అందుకనే దేవుని కొరకు ఆయన ఆజ్ఞలు ఫాలో అవ్వటం అంటే, పాటించడం అంటే ఎలా చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. ఇది ఎన్నోది? మూడవది. నాలుగవదిగా చూడు, నేను ఇంకోటి చెప్పి ముగిస్తాను. ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. నాలుగవదిగా చూస్తే
33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 25వ వచనం. నీ కమ్ములు ఆ, ఇనుపవియు ఎనుపవియు ఇత్తడివియునై ఉండును. ఇత్తడివినైనను. నీవు బ్రతుకు దినములలో ఆ, నీకు విశ్రాంతి కలుగును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీకు విశ్రాంతి. ఇక్కడ విశ్రాంతిలో రకాలు ఉన్నాయి. అక్కడ విశ్రాంతి వేరు, ఇక్కడ విశ్రాంతి వేరు. శ్రాద తీర్చబడే విశ్రాంతి వేరు, ఆత్మ సంబంధమైన విశ్రాంతి వేరు. ఇక్కడ దేవుని వాక్యంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత దేవుడిచ్చిన ఆజ్ఞలలో విశ్రాంతి అనే ఇక్కడ ఏమేం చేయొచ్చు, ఏం చేయకూడదు అన్ని విషయాలు చెప్తున్నాడు. ఎంతవరకు పరిమితి కూడా చెప్తున్నాడు. చివరిగా మనం చూస్తే దేవుని వాక్యంలో అచ్చా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో నా మందిరములో ఆహారం ఉన్నట్లు ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది కూడా దేవుని ఆజ్ఞలు అనుసరించటంలో ఒకటి. దేవుని ఆజ్ఞలు అనుసరించటంలో ఒకటి. ఏం తేవాలంట? 10వ దేని కొరకు తేవాలంట? అనేకులు మందిరంలో భోజనం చేసుకోవటానికి. దేని కొరకంట? ఉందా రాయబడిందా కాదు? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. నా మందిరపు నిధిలోనికి అంతా 10వ భాగం అంతా. ఒకవేళ శరీర బలహీనతను, ఇబ్బందో, ఖర్చులో ఏమైనా పెరిగితే దానికి మనం ఒక్కోసారి వాడతాం. కానీ అది శాపం ఒక రకంగా మనకు. దేవుని మందిరంలో ఆహారం కొరకై దాన్ని వాడాలి. దేవుని కార్యకలాపాలు నిర్వర్తించే దాని కొరకై. ఇంకా ఏం వాడాలి తెలుసా? మనం కానుకనే కాదు కానీ ఉపకార ద్రవ్యం అంట. దాని పేరేంటి? ఉపకార ద్రవ్యం అని. ఈవిని దాన్ని ఏమంటారు? కిడ్స్ సేవింగ్ అంటారు కదా. చిన్నపిల్లల సేవింగ్ ఉంటుందా? మరి మా సేవింగ్ ఎందుకు? ఎవరెస్ట్లో సేవింగ్ ఉండకూడదా? నేను ప్రతి నెల కొంత అమౌంట్ తీసి సంవత్సరం ముగింపులో కొన్ని కుటుంబాలను లేదా కొన్ని మంది వ్యక్తులను ఎంపిక చేసుకొని నాకు కలిగిన దాంట్లో నూతన వస్త్రాలు ఇవ్వటం ఒక ఆనవాయితీ. దాన్ని ఉపకార ద్రవ్యం అంటారు. దాన్ని ఏమంటారు? అంత ఎత్తి పెట్టి ఆ మొత్తాన్ని తీసి కొన్ని జతలు బట్టలు కొని మనం ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇవ్వటం. దశమ భాగమే దేవుని భాగమే ఇవ్వలేనప్పుడు ఇది ఇస్తామా? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. కాబట్టి దేవుని మందిర నిధిలోనికి ఇవి ఎక్కడ పడితే అక్కడికి తరలిపోవు. మందిరంలోకి రావాలి.
అద్భుతమైనటువంటి సంగతి. రాజీ పడకూడదు ఎక్కడ కూడా. ఆ సొమ్ము విషయంలో అవసరమైతే ఇంకొంచెం జోడించి ఇవ్వాలి తప్ప దాంట్లో ఒక నయా పైస కూడా మనం వాడాలి. ద కాల్గేట్ అనే భక్తుడు 90% దేవుని మందిరానికి ఇస్తాడు. రకరకాల వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఎంతోమంది ఇస్తున్నారు కాబట్టి ఇవాళ పరిచర్య జరుగుతుంది. మీటింగ్లకు సమర్పించుకుంటారు, వస్తువులు పదాలను సమర్పించుకుంటారు, పట్టాలు కొంటారు, చైర్లు కొంటారు, సాకులు కొంటారు, ఫ్యాన్లు కొంటారు కదా, రకరకాలుగా వాళ్ళ సమర్పణను బట్టి. కానీ ఎవరి త్యాగం వారికి ఉంటుంది, ఎవరి ప్రతిఫలం వారిది. దాన్ని ఎవరు తీసుకెళ్ళిపోవటం వీలు. వారి వంశము, వారి కుటుంబము ఎప్పుడూ ఆశీర్వదించబడుతూనే వస్తుంది. ఎంత చిమ్ముతారో సెలమే అంత నీరు ఏమవుతుంటుంది, ఊరుతూనే ఉంటుంది, తగ్గిపోవు. కొన్ని సందర్భాల్లో దేవుని ఆజ్ఞ ఇది కూడా దేవుని ఆజ్ఞ, ఇది కూడా దేవుని ఆజ్ఞ. చివరి ఆజ్ఞ ఏంటో చూడండి. చివరి ఆజ్ఞ ఏంటంటే 9వ అధ్యాయం 16వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్త ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. ఏమంటాడు భక్తుడు? సువార్త సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది కూడా ఒక ఆజ్ఞ, ఇది కూడా ఒక ఆజ్ఞ. సువార్తను ప్రకటించేది కూడా ఒక ఆజ్ఞ. సువార్త పరికొరకై ప్రయాసపడాలి. సువార్త ద్వారానే ప్రజలు కట్టబడతారు, సువార్త ద్వారానే ప్రజలు మారు మనసుకుంటారు, సువార్త ద్వారా ప్రజలు ఆత్మీయంగా ఎదుగుతారు. కాబట్టి ఆ సువార్త లేకపోతే మా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది, అది మనకు శ్రమ ఉరిగా కూడా ఉంటుంది. కారణాలు మనకు తెలియదు, కానీ దేవుడు ఆజ్ఞట్టుంది, ప్రకటించాలి. సమయం నందు అసమయం నందు మనం ప్రకటిస్తూనే ఉండాలా. దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. మొదటిది ఏంటి? ఒకరినొకరు మనం ప్రేమించాలి. రెండోది ఏంటి? విశ్రాంతి దినం, ప్రభు దినం, ప్రభు సన్నిధిలో ఎన్ని పనులున్నా పక్కన పెట్టి గడపాలి. మూడోది చెప్పేటప్పుడు మీరు అట్లా బాగా వింటారు. కాబట్టి దేవుని ఆజ్ఞ మీరే ఆదామోలు ఎంత ప్రమాదం తెచ్చుకున్నారు, మనం అంత ప్రమాదం తెచ్చుకోవడం దేవునికి ఇష్టం. అన్ని విషయాల్లో మనం సరి చేసుకున్నాం. ప్రభలలో సమీపించేటప్పుడు ఈ 5 లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా మనము ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దాన్ని సరి చేసుకొని ఒప్పుకొని విడిచిపెడదాం, దాన్ని కొనసాగిద్దాం. కొన్ని సందర్భాల్లో మనకు వీలవ్వకపోవచ్చు, నమ్మకంగా చేద్దాం. ప్రతి దాంట్లో అది ఏ పనైనా నమ్మకంగా చేద్దాం. అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, సర్వ సమృద్ధిలో ఉంచుతాడు.
అద్భుతం, ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో జరుగుతూ వస్తాయి. కాబట్టి ఈ రీతిగా దేవుని ఆజ్ఞని నెరవేర్చడానికి మనల్ని మనం సిద్ధపరచు. అనేక పర్యాలు ఇశ్రాయేలీయులు ఎలాంటి పరిస్థితులు, విపత్తుల్లో వారు విశ్రాంతి దినం పాటించారు. పరిశుద్ధ సంఘముగా కూడుకుంటున్న మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? ఆ సమస్య నుంచి, ఆ పోరాటం నుంచి, ఆ వ్యతిరేకత నుంచి, ఆ ఇబ్బంది నుంచి దేవుడు మనల్ని విడిపించి ఇంకెప్పుడు కూడా అలాంటి దౌర్భాగ్యకరమైన స్థితికి దిగజారకుండా ఉన్నతమైన స్థితిలోనే ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయగాక. ప్రారంభిస్తాం.